ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పోలిట్ బ్యూరో సభ్యునిగా 4 సార్లు లోక్సభ సభ్యునిగా కేంద్ర మంత్రిగా సేవలు అందించినటువంటి స్వర్గీయ కింజరపు ఎర్రనాయుడు గారి యొక్క విగ్రహాన్ని, అలాగే బొబ్బిలి వంశానికి చెందినటువంటి చారిత్రాత్మకమైనటువంటి వీరుడు తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని స్థానిక విఎల్పురం సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆవిష్కరణ జరగబోతా ఉంది. దానికి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక నాయకుడు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఎక్స్ ఎంపీ గారు, ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండి మరొక బీసీ నాయకులతో అక్కడ బీసీ నాయకుల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తా ఉంటే దానికి ఆటంకపరిచే విధంగా మరి కమిషనర్ గారికి వాళ్ళకి లెటర్స్ పెట్టిస్తూ విగ్రహాలను ఓపెన్ చేయనివ్వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఈయన యొక్క నైజం ఏంటంటే పవర్ లో ఉన్నప్పుడు కూడా మరి గోదావరి ఒడ్డున గీత కులానికి సంబంధించినటువంటి హాస్య నటులు స్వర్గీయ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని ఆ నాయకులందరూ కలిసి ప్రతిష్ఠ చేయబోతా ఉంటే అప్పుడు కూడా ఈయన మోకాలంటే అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి ప్రోత్సాహంతో మళ్ళీ రెండోసారి నియమించడం జరిగింది. దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏంటంటే దాన్ని కూడా పడగొట్టించినటువంటి ఘనత మన ఎక్స్ఎంపీ గారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి కమ్యూనిటీ పెద్దలు వచ్చి వెంకటరామయ్య గారి విగ్రహం విషయంలో మరి అక్కడ పెట్టించడానికి మీ ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా వారు కోరినప్పుడు పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, వాసు గారు ఇద్దరు కూడా కలిసి మరి కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితోనూ ఈయన కృషి చేసి అక్కడ కూడా దాన్ని స్థాపించమని చెప్పి సూచించి తన సొంత ఖర్చులతో భోజనాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి అక్కడ విగ్రహావిష్కరణ చేసినటువంటి అంతా మన ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో ఆ రోజున ఆ మీటింగ్ లో ఏదైతే ఉందో మరి ప్రధాని సత్యనారాయణ గారు, మాజీ మంత్రివర్యులు, ఆయన పెద్దలు, మరి సంఘ నాయకులు ఆయన ఆ రోజు స్టేజ్ మీద అడగడం జరిగింది. ఏమనంటే మీరు అన్ని విగ్రహాలను పెడతా ఉన్నారు, అంబేద్కర్ గారి విగ్రహాలు పెడతా ఉన్నారు, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెడుతున్నారు, జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలు పెడుతున్నారు, దుమ్మెట్టి వెంకటరెడ్డి గారికి పెట్టారు, అలాగే రేలంగి వెంకటరామయ్య గారికి పెట్టారు, కానీ అన్ని పెట్టారు. కానీ మీ మావయ్య గారు మరి ఎర్రనాయుడు గారి విగ్రహాన్ని పెట్టకపోవడం అనేది మాకు రాజమండ్రిలో చాలా లోటుగా కనపడుతుంది. మీరు వెంటనే ఆ విధంగా చర్యలు తీసుకుని త్వరలోనే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిస్తే చాలా ఆనందిస్తామని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొనకల నారాయణ గారు అయితేనేమి ఇంకా పెద్దలు వాళ్ళందరూ కూడా వెంటనే చప్పట్లు కొట్టి దాన్ని చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు. మరి ఆ యొక్క సందర్భంలో భాగంగా మేమందరం కూడా ఒక బీసీ నాయకులుగా మేము కూడా ఎమ్మెల్యేగా కట్టడం జరిగింది. మరి పెద్దలు మన ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి, పార్టీకే కాదు అక్కడ ఆయా ప్రాంతాలకు చెందినటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా మరి ఎర్రనాయుడు గారి యొక్క విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు స్పందించి వెంటనే అక్కడ ఒక ప్రైవేట్ స్థలంలో సోదరుడు బాబురావు మనకు సంబంధించినటువంటి స్థలంలో ఆ విగ్రహ ఏర్పాటు కోసం తన ముందుకు వచ్చి ఆ స్థలాన్ని ఇవ్వడానికి జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత మరి మన ఇంత అలవాటు కదా, వెంటనే బీసీ నాయకుడైన కూడా ఈయన దాన్ని లెటర్ పెట్టించి ఆపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి పెట్టేవి, మీరు లెటర్లు పెట్టి ఏం చేస్తారు, వాటికి కూడా పెట్టండి. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి పెట్టాల్సినవి, అంబేద్కర్ గారి ఉన్నాయి. గతంలో కూడా ఇంకా 2 అంబేద్కర్ విగ్రహాలు పెట్టించారు వాసు గారు, జగజ్జీవన్ రామ్ గారు 2 పెట్టించారు, ఇంకా కూడా పెడతా ఉన్నారు. అలాగే బ్రాహ్మణులకు సంబంధించి ఈయన బాలమంది కృష్ణ గారు వారికి కూడా పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అంతేకాదు కప్పు శాస్త్రం మీరు పెట్టారు, కప్పు శాస్త్రం కాదు మేము అక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని పెట్టాలనే యోచనలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలాగే కందుకూరు వీరేశలింగం పంతులు గారికి కూడా త్వరలోనే పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఈ విగ్రహాలు పెట్టాలనేది దేనికంటే పాత సంస్కృతి,
ఆ యొక్క నాయకులు చేసినటువంటి సేవలు ఇప్పుడు రాబోయేటటువంటి తరాలు గుర్తించి ఆ విధంగా నడుచుకోవాలనేటటువంటి మంచి దృక్పథంతో మంచి ఇది తీసుకురావడం కోసం ఎమ్మెల్యే గారు అలా ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు మాత్రం ఒక బీసీ ద్రోహిగా చరిత్రహీనుడిగా నిలిచిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మొత్తం మీరు తీసుకున్న ఫోటో ఏదైతే ఉందో, స్ట్రెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా అత్తల పక్కనే ఉంది. వీళ్ళు ఈ రోజు కట్టుకుంటున్న స్థలం పూర్తిగా ఎఫ్ఎంబి ప్రకారం కానీ లేకపోతే మీకు ఏ రకంగా ప్రకారంగా కానీ చెక్ చేసుకోవచ్చు. అది ముస్లిం వారి కుటుంబంలో మాత్రమే ఉన్న స్థలం. అది ఇది మాత్రమే తెలియజేసుకున్నాను. దీన్ని రాజకీయం చేసి దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళొద్దని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.